కన్స్ట్రక్టర్ చూద్దాం. కన్స్ట్రక్టర్ ఇస్ ఏ స్పెషల్ మెథడ్ హూస్ టాస్క్ ఇస్ టు ఇనిషియలైజ్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లాస్. ఒక క్లాస్లో ఉన్న మెంబర్స్ని ఇనిషియలైజ్ చేయడానికి కన్స్ట్రక్టర్ వాడతాం. పైథాన్లో కన్స్ట్రక్టర్ వాడాలి. వాయిస్ వినబడుతుందా? ఓకే. డిఫైన్ అండర్స్కోర్ అండర్స్కోర్ ఫాలోడ్ బై ఇనిట్ అండర్స్కోర్ సెల్ఫ్ మెంబర్స్. ఇప్పుడు నాకు క్లాస్లో డిఫైన్ చేసిన ఇన్స్టెన్స్ మెంబర్స్ ఏంటి? రోల్ నెంబర్ ఒకటి, ఎస్ నేమ్ ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఎస్ అని అనండి, అంటే రెండు సేమ్ నేమ్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను పెడుతున్నాను. సేమ్ నేమ్ ఉండొచ్చు, బట్ మెమరీ అలొకేషన్ డిఫరెంట్. డిఫైన్ డిస్ప్లే, ఇది కూడా ఏ మెథడ్? ఇప్పుడు ఇంకా ఒక్క నిమిషం. ఇందులో నేను మార్క్స్ 3 సబ్జెక్ట్స్ తీసుకుంటాను. ఏం తీసుకుంటాను? S1, S2, S3. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఎలా ఉండాలి? సెల్ఫ్ డాట్ మార్క్స్ 1 అంటే సబ్జెక్ట్ 1 మార్క్స్ దేంతో చెప్పాలి? S1. సెల్ఫ్ డాట్ సబ్జెక్ట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు S2. సెల్ఫ్ డాట్ సబ్జెక్ట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు S3. ఇప్పుడు నేను టోటల్ కట్టాలి. టోటల్ ఎలా కట్టాలి? టోటల్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ S1 ప్లస్ సెల్ఫ్ డాట్ ఎలా కట్టాలి? S2 ప్లస్ సెల్ఫ్ డాట్ S3. ఇక్కడ ఏమేమి ప్రింట్ చేద్దాం? నవ్ వి ప్రింట్ రోల్ నెంబర్. ఎలా చెప్తాం? సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ ప్రింట్ నేమ్. ఏం చెప్పాలి? సెల్ఫ్ డాట్ ఎస్ నేమ్. మూడోది ఏం ప్రింట్ చేయాలి? మార్క్స్. ఎలా ప్రింట్ చేద్దాం? ప్రింట్ సెల్ఫ్ డాట్ సబ్జెక్ట్ 1. సబ్జెక్ట్ 2 ఏం చేద్దాం? సెల్ఫ్ డాట్ సబ్జెక్ట్ 2 ప్రింట్ సబ్జెక్ట్ 3 ఏమొస్తుంది? సెల్ఫ్ డాట్ సబ్జెక్ట్ 3. ఇక్కడ టోటల్ లోకల్ వేరియబుల్ ఎలా వస్తుంది? టోటల్ సెల్ఫ్ అని రాయకూడదు, కామా డాట్. మీరు అబ్జర్వ్ చేస్తే కన్స్ట్రక్టర్ అనేది ఏ మెథడ్? స్పెషల్ మెథడ్. ఎలా చెప్పాలి? ఇప్పుడు std1 ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ రోల్ నెంబర్ 1, నేమ్ ఏదో సపోజ్ అను తేజ 90 ఏదో 89 చెప్పాను అనుకోండి, 98. ఇప్పుడు std1 డాట్ డిస్ప్లే కాల్ చేశాను. ఏం కాల్ చేశాను ఇక్కడ? ఇప్పుడు ఫైల్ సేవ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు ముందు నేను కన్స్ట్రక్టర్ ఇంట్రడ్యూస్ చేయలేదు, జస్ట్ ఒక మెథడ్ ఒకటి చెప్పాను. ఏంటి ఆ మెథడ్? గెట్ డేటా అనే మెథడ్ చెప్పి, లేదా రీడ్ డేటా అనే మెథడ్ చెప్పి వాల్యూస్ రీడ్ చేసాం. ఇప్పుడు ఏమవుతాయి? ఎస్టీడీ ఒక్క నిమిషం. ఓహో, ఇక్కడ S1 కాదు, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. ఇప్పుడు ఫైల్ సేవ్ చేద్దాం, రన్ చేయండి. ఇక్కడ అవుట్పుట్ చూడండి ఏమొచ్చింది? అవుట్పుట్ మీరు మాట్లాడితే నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది? అనుక్ అనుక్ మాట్లాడట్లేదు. తేజ, ఇది ఏమొచ్చింది అవుట్పుట్? రోల్ నెంబర్ 1 నేమ్ తేజ. ఇక్కడ చూడండి, రోల్ నెంబర్ ఎంత వచ్చింది? 1. నేమ్ తేజ. సబ్జెక్ట్ 1 మార్క్స్ 90, సబ్జెక్ట్ 2 మార్క్స్ 90, సబ్జెక్ట్ 3 98. టోటల్ ఎంత వచ్చింది? 278 వచ్చింది. 278. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మనం ప్రోగ్రామ్ రాసింది. తర్వాత నేను మీకు ఒక షీట్ ఒకటి పెట్టాను, 6 ప్రాబ్లమ్స్ ఎన్నో షీట్ శ్రీనివాస్ సార్కి పెట్టాను. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ఎవ్రీడే చేయాలి. నేను ఎవ్రీడే ఇంక ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ మీరు ఏంటది MySQL లాస్ట్ టైం చెప్పిన ఒకసారి గుర్తు చేసుకోండి. రేపటి నుంచి రెండు నడుస్తాయి. ఏది? MySQL యాజ్ వెల్ యాజ్ దిస్ వన్, బోత్ పైథాన్. ఓకే. ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్ ఏం చేశాను చెప్పండి నాకు. తేజ, ఏం చేస్తాను? ఇది క్లాస్ ఏంటి? క్లాస్ స్టూడెంట్స్. స్టూడెంట్, అవునా? ఇప్పుడు కన్స్ట్రక్టర్ అనేది స్పెషల్ మెథడ్.
ఇది ఆటోమేటిక్గా ఇన్వోక్ అవుతుంది, ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఎప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యి మెథడ్ని ఏమని చెప్తారు? విల్ కాల్ ఇట్ యాజ్ కన్స్ట్రక్టర్. ఇట్ ఇస్ ఏ స్పెషల్ మెథడ్ హూస్ టాస్క్ ఇస్ టు ఇనిషియలైజ్ మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇక్కడ మనం ఏం చేసాం? స్టూడెంట్ రోల్ నెంబర్ ఎంత? అవును సార్ 1. నేమ్ ఏం పెట్టాం? తేజ. తేజ మార్క్స్ సబ్జెక్ట్ 1 మార్క్స్ ఎంత? 90, 90, 98. ఇప్పుడు ఈ వాల్యూస్ రోల్ నెంబర్లోకి ఎంత వెళ్తుంది వాల్యూ? ఇక్కడ std1 అనేది ఆబ్జెక్ట్. std1 అన్న ఆబ్జెక్ట్లో ఉన్న రోల్ నెంబర్కి వాల్యూ ఎంత వెళ్తుంది? అవును సార్ 1. నేమ్ ఎంత వెళ్తుంది? లోకి ఏమవుతుంది? తేజ. S1, S2, S3 లోకి మార్క్స్ ఏమవుతాయి? 90, 90, 98 స్టోర్ అవుతాయి. ఇవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కాదు, జస్ట్ పారామీటర్స్. ఇప్పుడు సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ లోకి ఏ వాల్యూ వెళ్తుంది? రోల్ నెంబర్. సెల్ఫ్ రోల్ డాట్ నెంబర్ SNM లోకి ఏమవుతుంది? SN. సబ్జెక్ట్ 1 లోకి ఏమవుతుంది? S1. సబ్జెక్ట్ 2 లోకి S2. సబ్జెక్ట్ 3 లోకి S3 వెళ్తాయి. ఇప్పుడు డిస్ప్లే అనే మెథడ్ కాల్ చేస్తాం, అవునా? ఇక్కడ ఏం వచ్చినాయి? సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2 ప్లస్ సబ్జెక్ట్ 3 ఎందులోకి వచ్చింది? టోటల్. టోటల్ ఏం ప్రింట్ చేసాం? గుర్తుపెట్టుకోండి, ఈ S1, SN, S1 సారీ RNO, SN, S1, S2, S3లు లోకల్ వేరియబుల్స్. ఏ వేరియబుల్స్? లోకల్ లోకల్ వేరియబుల్స్. ఓకే, ఇవి మాత్రమే ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఏమిటి? రోల్ నెంబరు, ఎస్ నేమ్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఇవి ఇనిషియలైజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఏ మెథడ్ కాల్ చేశాను? డిస్ప్లే అనే మెథడ్ కాల్ చేశాను. ఏం డిస్ప్లే అవుతాయి? సబ్జెక్ట్ 1 టోటల్ కట్టాను. ఈ టోటల్ ఇన్స్టెన్స్ వేరియబుల్ కాదు, ఏ వేరియబుల్? లోకల్ వేరియబుల్. టోటల్ ఎలా వస్తుంది? సెల్ఫ్ డాట్ సబ్జెక్ట్ 1 ప్లస్ సెల్ఫ్ డాట్ సబ్జెక్ట్ 2 ప్లస్ సెల్ఫ్ డాట్ సబ్జెక్ట్ 3. ఏం ప్రింట్ చేసాం? రోల్ నెంబరు, ఎస్ నేమ్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, తర్వాత టోటల్. అర్థమైందా? ఇది దేనికి? ఇది కన్స్ట్రక్టర్. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి, ఫాలో అయ్యారా అందరూ? ఇప్పుడు నాకు ఇంకొక స్టూడెంట్ డేటా కావాలి. సపోజ్ std2 స్టూడెంట్ రోల్ నెంబర్ 2 గణేష్ 99, 98, 97 ఏదో 97 ఇచ్చాను అనుకో, 98 ఇచ్చాను అనుకో. ఇప్పుడు నేను std2 డాట్ డిస్ప్లే అంటే ఏది వస్తుంది? ఎవరి డేటా వస్తుంది? మీరు ఒకటి గుర్తు, ఎస్ రోల్ నెంబర్ ఎంత వస్తుంది? 2. గణేష్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 వాల్యూస్ వచ్చి టోటల్ వీటి సమ్మేషన్ వస్తుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్? 2 ఆబ్జెక్ట్స్. వాట్ ఆర్ ద 2 ఆబ్జెక్ట్స్? std1 అండ్ std2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోల్ నెంబర్, ఎస్ నేమ్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఎన్ని కాపీస్ వచ్చినాయి? std1 లో ఒక కాపీ ఉంటుంది, std2 లో ఒక కాపీ ఉంటుంది. దీన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు. అంటే ఎన్నైతే ఇన్స్టెన్సెస్ ఉన్నాయో అన్ని ఇన్స్టెన్స్ లోనూ వీటి యొక్క కాపీ వస్తుంది. అది ఏది? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లోకి. ఇది అర్థమైందా? ఫాలో అయ్యారా ఆంజనేయులు? ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ డేటా తీసుకుంటాను, దాని ఎంప్లాయీ నెంబరు, నేము, బేసిక్ స్టోర్ చేస్తాను. ఓకే, లేదా బ్యాంక్ డేటా తీసుకుందాం, అందులో నేను ఏంటి అకౌంట్ నెంబరు, నేము, బ్యాలెన్స్ స్టోర్ చేస్తాను. ఆ వాల్యూస్ డిస్ప్లే చేయాలి. ఇది ప్రోగ్రామ్. క్లాస్ ఎలా రాయాలో చెప్పండి, ఎవరు చెప్తారు? ఆంజనేయులు చెప్పు. ఇది తీసేస్తున్నాను. ఇది అర్థమైంది కదా? ఇది అర్థమైంది కదా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు నా టాస్క్ ఏంటి చెప్పండి? ఏమేమి ఉండాలి? టాస్క్ ఏంటి? అకౌంట్ నెంబర్ ఉండాలి. ఓకే, అకౌంట్ నెంబరు, అకౌంట్ టైప్ కూడా పెట్టండి. అంటే కరెంట్ అకౌంటా, ఎస్బీ అకౌంటా. తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్. ఓకే, తర్వాత ఏంటిది? బ్యాలెన్స్. ఇవి ఫీల్డ్స్. ఏముంటాయి చెప్పండి ఇక్కడ? ఏమున్నాయి ఫీల్డ్స్? అకౌంట్ నంబర్, అకౌంట్ టైప్, అకౌంట్ హోల్డర్ నేమ్ ఫాలోడ్ బై కరెంట్ బ్యాలెన్స్. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్స్ తోటి నేను ఒక క్లాస్ క్రియేట్ చేయాలి.
ఏమండి ఇప్పుడు మీరు దీని మీద మీరు ఏమేం చేయొచ్చు? ఓ బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, మీరు అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు, తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు, అంతేనా? బ్యాలెన్స్ డీటెయిల్స్ ప్రింట్ చేయొచ్చు, చేయొచ్చా చేయకూడదా? sir. ఆపరేషన్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్కటి చెప్తాను. ఇక్కడ నేను క్లాస్ ఏమని పెడదాం? Employees. అకౌంట్. ఇప్పుడు కన్స్ట్రక్టర్ రాసేద్దాం. కన్స్ట్రక్టర్లో ఏం రాయాలి? యూనిట్ _ 2 సార్లు రాయాలి. యూనిట్ మళ్ళీ ఏం రాయాలి? ఏం చెప్పాలి? సెల్ఫ్. ఇందులో ఏమున్నాయి చెప్పండి. అకౌంట్ నెంబరు, అకౌంట్ టైపు ఏసీటీ అన్నాను, ఓకే, అదే SYT TY. తర్వాత బ్యాలెన్స్. నేము, Name. అకౌంట్ హోల్డర్ నేము, ఓకే, బ్యాలెన్స్. నేమ్. ఇంకోటి ఏంటి? అకౌంట్ Balance. బ్యాలెన్స్. ఇది పెట్టాం. ఇప్పుడు నా ఇవి పారామీటర్స్ ఎందులోకి వెళ్ళాలి? సెల్ఫ్ డాట్ Dot. Account number. ACNO. నాకు కరెక్ట్గా చెప్పండి. నేమ్ ఏమవ్వాలి? సారీ, Self dot. అకౌంట్ టైప్ ఈక్వల్స్ టు ఏది అవ్వాలి? పారామీటర్ ఏమి పంపించాం? A. ఇప్పుడు నాకు వాడి నేమ్ ఏమవ్వాలి? అకౌంట్ హోల్డర్ నేమ్ ఏమవ్వాలి? Name. ఏ నేమ్. తర్వాత సెల్ఫ్ డాట్ Balance. బ్యాలెన్స్ ఏమవ్వాలి? Back. అవునా? ఇప్పుడు నేను డిస్ప్లే చేద్దాం. ఎలాగా? మెథడ్ ఏం పెడతాం? Okay. డిస్ప్లే. ఇదే మెథడ్? Display method. డిస్ప్లే మెథడే, కానీ ఏ మెథడ్? Self. సెల్ఫ్ ఉంటే సెల్ఫ్ మెథడ్ అనకూడదు. ఆ మెథడ్ తో పేరు ఉంది, వేస్తారు. ఏంటది? Initials. ఇన్స్టెన్స్ మెథడ్. ఇన్స్టెన్స్ మెథడ్. ఇప్పుడు నేను ఏమేమి డిస్ప్లే చేయాలి? ప్రింట్. చెప్పండి. అకౌంట్ నంబర్ ఏం చేద్దాం? సెల్ఫ్ డాట్ చెప్పాలి ACTNO. నెక్స్ట్ ఏం చేయాలి? Print. అకౌంట్ Type. Type. చెప్పాలి నాకు. అకౌంట్ Account type. చెప్పమ్మా. సెల్ఫ్ డాట్ Self. ACNO. కాదు, ACNO కాదు. ACTY. కాదు ACTY. కాదు. Account type. ఇన్స్టెన్స్ వేరియబుల్ ACTY, ACCTYPE. Yeah. Self account. Okay, sir. అది చెప్పాలి ఎప్పుడు కూడా. మనం ఇక్కడ నేమ్ ఎలా చెప్పాలి? Self name. వెరీ గుడ్. సెల్ఫ్ డాట్ నేమ్. నెక్స్ట్ ఏం చెప్పాలి? Print. Account balance. So balance. బ్యాలెన్స్. ఏమని Self చెప్పాలి? balance. Self Self balance. balance. సెల్ఫ్ డాట్ Self dot balance. బ్యాలెన్స్. ఎక్కడ నేను కావాలంటే ఒక కాలం పెట్టుకోండి, అంటే ఒక కాలంలో వచ్చేటట్టుగా కొంచెం పెట్టుకోండి, ఓకే. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దేనికి క్రియేట్ చేయాలి? అకౌంట్ 1. స్టూడెంట్కి ఎందుకు అవుతుంది? అకౌంట్ 1 ఈజ్ మై ఆబ్జెక్ట్. ఇద్దరు క్రియేట్ చేద్దాం. ఒకటి తేజకి ఒకటి, 2 ఆంజనేయులకి ఒకటి. ఎలా క్రియేట్ చేయాలి చెప్పండి. మన క్లాస్ నేమ్ ఏంటి? అకౌంట్ 1 ఏమవుతుంది? అకౌంట్ 1 ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? Object. ఇప్పుడు ఏ టైప్ అది? Account. ఇప్పుడు అకౌంట్ హోల్డర్ నేమ్ తేజ. తేజ. ఇది. ఇప్పుడు ఇంకో అకౌంట్ క్రియేట్ చేయండి. అకౌంట్ ఈక్వల్స్ టు ఏం చేసాం? Account. Anji. Star. ఇప్పుడు అమౌంట్ తక్కువ అయితే నా మీద దెబ్బలాడికి వస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ ఎవరి డేటా డిస్ప్లే చేయాలి? అకౌంట్ 1 21. డీటెయిల్స్. ఏం చేయాలి? అకౌంట్ 1 డాట్ Display. వెరీ గుడ్. రెండోది డిస్ప్లే చేయాలి. ఎలా? Account 2 dot display. ఒక్క నిమిషం. ప్రింట్
Account details. head, ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఏం వస్తుంది నాకు రన్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది, బ్యాలెన్స్ మిస్ అయింది. ఓకే, చూద్దాం. ఇక్కడ మనం ఒక మిస్టేక్ ఉంది, చెప్తారా? ఇందులో ఒక మిస్టేక్ ఉంది. Type, sir, account type. వెరీ గుడ్. అకౌంట్ టైప్ ఇది సేవింగ్స్ అకౌంట్ అనుకోండి. సపోజ్ ఎస్బి అకౌంట్ అని పెడతాను నేను. ఓకే, ఇది అంజీ అకౌంట్ కరెంట్ అకౌంట్ అనుకోండి, సియుఆర్ అని పెడతాను. ఏం పెడతాను? మనం ఇది ఇవ్వలేదు. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? డోంట్ కౌంట్ సెల్ఫ్ 4 ఉన్నాయి. నేను ఎన్ని పంపించాను? 3 పంపించకూడదు, కంపల్సరీ ఈక్వల్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు చూడండి. లెట్ us రన్ దిస్. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఫస్ట్ అకౌంట్ 1 డీటెయిల్స్ ఏమొచ్చింది? 1, 1 అకౌంట్ టైప్ ఎస్ సేవింగ్స్ బ్యాంక్ అని, తర్వాత నేమ్ తేజ, బ్యాలెన్స్ ఇది. రెండోది ఎవరు చెప్పాం? account 2, అకౌంట్ నెంబర్ 2 ఇది కరెంట్ అకౌంట్, current. అంజీ బ్యాలెన్స్ ఇది. ఓకే, ఇది అర్థమైందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు నాకు ఇంకొక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఈ బ్యాంకులో ట్రాన్సాక్షన్, ఈ అకౌంట్ డేటా ఉంది. ఓకే, గుడ్. నేను ఇక్కడ డిస్ప్లే అంటే అకౌంట్ డీటెయిల్స్. ఇప్పుడు నాకు ఓన్లీ మనీ ఒక్కటి డిస్ప్లే అవ్వాలి. ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే ఎంక్వైరీగా అనుకోండి. ఓకే, డిఫైన్. ఇప్పుడు నాకు మనీ ఒకటి డిస్ప్లే అవ్వాలి. ఓకే, మనీ అని రాస్తాను. నాకు మనీ ఒకటి డిస్ప్లే చేయాలి. అప్పుడు ఎలా రాద్దాం? డిస్ప్లే కరెంట్ బ్యాలెన్స్ ఏమని చెప్పాలి? సెల్ఫ్ డాట్ ఏం చెప్పాలి? Balance. బ్యాలెన్స్. అవునా? ఇప్పుడు ఇంకా 2 యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను ఒక్క అకౌంటే ఉంచండి. ఎవరిది? తేజది ఉంచండి. ఏం లేదు, జస్ట్ ఎన్ని అకౌంట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, అది తెలియాలి. ఇప్పుడు అకౌంట్ 1 డాట్ ఓకే మనీ అన్నాను అనుకోండి. ఏం డిస్ప్లే అవుద్ది? Balance, sir. ఎంత? ఎస్, ఎంత డిస్ప్లే అవుతుంది బ్యాలెన్స్? 10,000. అను నాయక్ వచ్చావా? అనుకు లేడా? Not, sir. ఉన్నాడు, మాట్లాడట్లేదేంటి? ఓకే, మీరు ఏమన్నా అనుకుని మాట్లాడదని చెప్పారా ఏంటి? ఓకే, చూడండి. ఇప్పుడు అకౌంట్ 1 డాట్ మనీ అంటే ఎవరి డేటా వస్తుంది? ఏం డిస్ప్లే అవుతుంది చెప్పాలి? ఇక్కడ సరే, ఇప్పుడు మనీ అన్నది లేదా మనీ అన్నది పెట్టాను నేను. ఓకే, ఇందులో కరెంట్ బ్యాలెన్స్ ఎంత డిస్ప్లే అవుతుంది? లేదా షో బ్యాలెన్స్ అని పెట్టండి. డిఫైన్ షో బ్యాలెన్స్. కాల్ చేసేటప్పుడు నేను ఏం చేశాను? మనీ అనకుండా ఏం చెప్పాను? షో బ్యాలెన్స్ అన్నాను. ఏం డిస్ప్లే అవుతుంది? తేజ ఎవరు? Only balance చూపిస్తా, sir. ఎంత డిస్ప్లే 10,000. అవుతుంది? 10,000. దట్స్ ఇట్. వచ్చిందా లేదా? Yes, sir. ఇప్పుడు నెక్స్ట్ ఐ వాంట్ యాడ్. ఇది అర్థమైందా? Yes, sir. ఇప్పుడు నాకు ఇంకోటి చెప్పండి. ఎవరో ఒకరికి అడుగుతాను. తేజ, Sir. ఇప్పుడు నేను ఇందులో 2 ఆపరేషన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? నా అకౌంట్లో ఏమేం చేయొచ్చు? డిపాజిట్ చేయొచ్చు. ఇంకోటి ఏం చేయొచ్చు? Withdraw, sir. విత్డ్రా. డిపాజిట్లో ఏం పంపుతాను నేను? బ్యాలెన్స్ పంపుతాను. అప్పుడు నా బ్యాలెన్స్ ఏమవ్వాలి? నువ్వు బ్యాలెన్స్ ఎంత అమౌంట్ ఇచ్చావో అమౌంట్ యాడ్ అవ్వాలి, అంతే కదా? Yes, sir. దీన్ని బ్యాలెన్స్.
ఓకే. ఇప్పుడు నేను షో బ్యాలెన్స్ అన్నది డిస్ప్లే చేశాను. అకౌంట్ 1 డాట్ డిపాజిట్ ఆఫ్ 5000 యాడ్ చేశాను నేను. ఓకే. ఇప్పుడు Yes, sir. అకౌంట్ 1 డాట్ షో బ్యాలెన్స్ అంటే ఏం డిస్ప్లే అవుతుంది? 15,000. ఫస్ట్ ఏం డిస్ప్లే అవుతుంది చెప్పు. ఫస్ట్ ఏమవుతుంది? ఆల్రెడీ 10,000 బ్యాలెన్స్ ఉంది సార్. దానికి లైన్ బై deposit, లైన్ చెప్పాలి. ఫస్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ అయింది? ఏ వాల్యూస్ తోటి? yes, ఈ పారామీటర్ 1 1 సేవింగ్స్ అకౌంట్ ఎస్బీ అకౌంట్. ఓకే. తేజ 10,000 ఉంది. ఇప్పుడు షో 10,000. బ్యాలెన్స్ అంటే ఏమొచ్చింది మనకి? షో బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బ్యాలెన్స్ ప్రజెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 10K. 10,000. ఓకే. తర్వాత ఇప్పుడు ఏం చేసాం? ఒక 5,000 డిపాజిట్ చేసాం. డిపాజిట్ చేసాం. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,000 ఉంది. 10,000 ప్లస్ 5,000 ఎంత? 15,000. ఇప్పుడు అకౌంట్ 1 డాట్ షో బ్యాలెన్స్ అంటే ఎంత డిస్ప్లే అవుతుంది? 15,000. అర్థమైందా? Yes, sir. ఇప్పుడు రన్ చేద్దాం. 8 ఎక్కడ indentation తో ఒక్క నిమిషం. డెఫ్ దగ్గర కొంచెం బ్యాక్ హ్యాండ్స్ సరిపోతుంది అంతే. అదేనా? చూడు. ఇంతేనా? తల్లింది. సారీ, ఇక్కడ కాలం తీసేసాం. ఓకే. స్పెల్లింగ్ తప్పు. ఒక్క నిమిషం. POSIT ఫాస్ట్గా కొట్టాడు. ఇప్పుడు చూద్దాం. ఎర్రర్ వచ్చిందా? ఏమొచ్చింది? ఎస్. ఇప్పుడు ఫస్ట్ కరెంట్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 10K. 10,000. తర్వాత ఎంత వచ్చింది? 15,000. 15,000. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎవరు చెప్తారు? విత్ డ్రాల్ చేయాలి. ఎలా? ఏం చేద్దాం? ఎవరు చెప్తారు? నాయక్ ఉన్నాడా? లేడు. సార్ ఇప్పుడు విత్ డ్రా చేయాలి. ఏం చేద్దాం? డెఫ్ విత్డ్రా సెల్ఫ్ కమా బ్యాలెన్స్ సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ is equal to self dot balance minus అంతే కదా? ఇక్కడ ఉండు. ఇంకా కన్స్టెంట్స్ చెప్తాను ముందర. జస్ట్ ఇక్కడ ఇప్పుడు 2,000 విత్ డ్రా చేద్దాం. ఓకే, చెప్పు. account 1 dot withdraw 2,000 2,000. చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? account 1 dot show balance ఇప్పుడు ఏం చేయాలి? లెటర్స్ రన్ దిస్. save this run this. చేశాను. సక్సెస్ఫుల్. ఇప్పుడు నాకు ఏమొచ్చిందో ముందర 10K ఉంది. 5,000 చేసిన తర్వాత 15,000, మళ్ళీ 2,000 విత్ డ్రా చేసాం. ఇట్ ఈస్ ఎంత వచ్చింది? 13,000. ఇది అర్థమైందా అందరికీ? So ఇంకొక Okay. ఎగ్జాంపుల్ అర్థం కాలేదు. ఇంకా యాడ్ చేస్తుంది. ఒకసారి సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మళ్ళీ. మళ్ళీ చెప్పు ఒకసారి. ఏం డౌట్ ఎక్కడ? ఎక్కడ? అంటే యాక్చువల్ నేను లాస్ట్ లో ఓకే, వచ్చావా? వచ్చాను ఓకే. ఇది ఏమిటిది? కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్ట్. ఓకే. కన్స్ట్రక్టర్ అనేది స్పెషల్ మెథడ్. ఇట్ విల్ బి కాల్డ్ ఆటోమేటికలీ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. పైథాన్ Okay. కన్స్ట్రక్టర్ అని ఎలా తెలుస్తుంది? డిఫైన్ అండర్స్కోర్ 2 times రాయాలి, ఫాలోడ్ బై ఇనిట్ అండర్స్కోర్ ఫాలోడ్ బై సెల్ఫ్ అని చెప్పి పారామీటర్స్ చెప్పాం. మనం అబ్జర్వ్ చేస్తే ఇనిట్ వాల్యూస్ అని ఏదో పెట్టాను ఫంక్షన్, అంతేనా? సార్ అవును ఇంతకుముందు దాని బదులుగా కన్స్ట్రక్టర్ చేసుకోవచ్చు. మామూలు మెథడ్ అయితే మనం కాల్ చేయాలి. కన్స్ట్రక్టర్ అయితే ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. దెర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్. ఇప్పుడు నేను సార్ ఇనిట్ అని పెడితే కన్స్ట్రక్టర్ అనేనా సార్? ఎస్, అది ఉత్తినిట్ అని పెడితే కాదాను.
అండర్ స్కోర్ అదే అండర్ స్కోర్ అండర్ స్కోర్ పెట్టి మళ్ళీ యూనిట్ అని పెట్టి అండర్ స్కోర్ పెట్టాలి. కన్స్ట్రక్టర్ కి కంపల్సరీ సెల్ఫ్ అని ఉండాలి. అది రూల్. సార్ చెప్పండి. మొన్న సెల్ఫ్ అనేది మనం దీనికి వాడాం కదా సార్ మన అవును, దేనికైనా వాడచ్చు. ఎప్పుడు ఎనీ ఇన్స్టెన్స్ మెథడ్. ఒక్కసారి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అకౌంట్ 1 ఏంటి? అకౌంట్. 1. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇంకో అకౌంట్ 2 తీసాను అనుకోండి, అది కూడా ఇంకో ఆబ్జెక్ట్ అవుతుందా అవదా? అవును అయితే సార్. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఇప్పుడు ఇందులో మెథడ్స్, ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఏవి సెల్ఫ్ తోటి తగిలించిన వేరియబుల్స్, అలాగే సెల్ఫ్ మెథడ్స్. ఓకే, ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారో అన్ని ఆబ్జెక్ట్స్ లోనూ ఒక కాపీ క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు అకౌంట్ 1 ఆబ్జెక్టా కాదా? ఎస్ సార్. ఇప్పుడు ఇందులో ఇన్స్టెన్స్ మెంబర్స్ ఏమున్నాయి? ఈ మెంబర్స్ ఒక కాపీ ఇందులో స్టోర్ అవుతాయి. దేంట్లో? 1 లో. ఆబ్జెక్ట్. నాట్ ఓన్లీ వేరియబుల్స్, సెల్ఫ్ మెథడ్స్ ఏమున్నాయి? ఇగో ఈ 4 మెథడ్స్ ఒక కాపీ దేంట్లో క్రియేట్ అవుతుంది? అకౌంట్ 1 లో క్రియేట్ ఒక అవుతుంది. ఇన్స్టెన్స్ వచ్చింది, ఒక ఒక కాపీ. ఇప్పుడు నేను అకౌంట్ 2 అని క్రియేట్ చేశాను అనుకోండి, వీళ్ళకంటే అనదర్ కాపీ, ఇంకో కాపీ వస్తుంది. అర్థమైందా? ఇన్స్టెన్స్ అంటే అది, దాని మీనింగ్ అది. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసామో అన్ని ఆబ్జెక్ట్స్ లోకి ఒక కాపీ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ మెథడ్స్ మనం ఏమని చెప్తాం? ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పనా? ఇక్కడ చూడండి, ఇది ఇందులో పని చేయట్లేదు. ఇప్పుడు నా క్లాస్ ఏది? అకౌంట్. ఇందులో మెంబర్స్ ఏమున్నాయి? ఇన్స్టెన్స్ మెంబర్స్ ఏమున్నాయి? అకౌంట్ నెంబర్ ఉంది, అకౌంట్ టైప్ ఉంది, నేమ్ ఉంది, బ్యాలెన్స్ ఉంది. నేను ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్లకి వాటి యొక్క కాపీ క్రియేట్ అవుతుంది. ఇంకా సింపుల్ చెప్పనా? ఇప్పుడు మీరు సిలో ఏంటి ఏ కామా బి కామా సి అన్నాం అనుకోండి, 3 ఇన్స్టెన్సులు ఉన్నాయి. దేనికి? ఇంటికి. A1, B1, C1. అంటే ఏ అనేది ఒక ఇంటీజరు, బి అనేది ఒక ఇంటీజరు, సి అనే ఇంటీజర్. ఎలాగో ఇక్కడ నేను అకౌంట్ 1 అని ఎప్పుడైతే చెప్పానో అది ఆబ్జెక్ట్ ఏ క్లాసుకి చెందింది? అకౌంట్ క్లాస్. ఇప్పుడు నేను అకౌంట్ 2 ఇలా రాశాను అనుకోండి, ఏమైంది? Stabilize చేసిన. ఇక్కడ ఏదో కరెంట్ అకౌంట్ తను 30K పెట్టాను. ఇప్పుడు అకౌంట్ ఏమిటి? హనుక్. ఏ అనుకి అకౌంట్ ఏమిటి? ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ చెందింది? అకౌంట్ క్లాస్ Account. ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇందులో నాకు అకౌంట్ నెంబర్ ఒకటి, టైప్ ఒకటి, నేమ్ ఒకటి, బ్యాలెన్స్ ఒకటి, అకౌంట్ 2లో కూడా ఉంటాయి. ఓకే. ఎన్ని ఆబ్జెక్టులు అయితే క్రియేట్ చేసామో అన్ని ఆబ్జెక్ట్లోనూ ఈ సెల్ఫ్ కేటగిరీ ఇవన్నీ కూడా ఒక కాపీ క్రియేట్ చేసుకుంటుంది. దాన్ని ఇన్స్టెన్స్ అంటాం. దాన్ని ఏమంటాం? ఇన్స్టెన్స్. అర్థమైందా? మొన్న ఎవరు అడిగారు Yes, sir. ఇన్స్టెన్స్ గురించి ఏంటో చెప్పండి అని. చెప్పండి గణేష్. ఒక్కసారి వాళ్ళ క్లారిటీకి అర్థమయ్యేలా ఒక్కసారి చెప్తాను. పైకి తీసుకెళ్ళండి సార్ ఒక్కసారి. ఓకే, 1 సెకండ్. ఎక్కడికైనా ఆ, పైన ఏంటిదంటే మనం జస్ట్ వాళ్ళ అసలు మామూలు ఒక ఏటీఎంకి వెళ్తున్నాం అనుకోండి. ఏటీఎంకి వెళ్ళినప్పుడు అకౌంట్ నెంబర్, అకౌంట్ ఐపీ అన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి. మనం ఏం ఎస్, చేస్తున్నాం? నెక్స్ట్ డిస్ప్లే చేస్తున్నాం. డిస్ప్లే అంటే మనకి విత్ డ్రా ఎలా ఉంటాయి, అలా లైన్గా ఉంటాయి. ఒకటి ఒక్కొక్క మెథడ్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ అకౌంట్ మనం ఒక ఇంకా టైప్ ఒక్కసారి చేస్తాం, గణేష్ నీకు సేవింగ్స్ అడ్డు అకౌంట్ వస్తాను. అని. 1 సెకండ్ గణేష్ నీకు అడ్డు వస్తాను. యాక్చువల్గా వీటిని అట్రిబ్యూట్స్ అంటాం. వీటిని ఏమని చెప్తాం? అట్రిబ్యూట్స్. ఇవి అదే అట్రిబ్యూట్స్ ఆర్ మెంబర్స్. ఇవి వీటిని ఏమని చెప్తాం? మెథడ్స్. అయితే ఫంక్షన్. ఏమైంది? నువ్వు చేసిన 9 అవుతుంది క్లాస్ అయినా. ఇవి వీటిని ఏమని చెప్తాం? మెథడ్స్ అంటారు. ఏమంటారు ఇక్కడ? మెథడ్స్ ఆర్ ఇంకో పేరు ఉంది, కరెక్ట్ నేమ్ చెప్తారా? ఫంక్షన్. నా ఫంక్షన్. ఓకే, రైట్. క్లాసులో డిఫైన్ అయిన ఫంక్షన్కి ఒక పేరు ఉంది. ఊప్స్ మొత్తం మర్చిపోయారు. క్లాసులో ఏముంటాయని చెప్పాను. ఆర్గ్యుమెంట్స్. అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్, ఇంకోటి ఉంటుంది
Argue. నో, బిహేవియర్. అట్రిబ్యూట్స్ ఏమని చెప్తారు? మెంబర్స్ అంటారు. బిహేవియర్ని ఏమని చెప్తాం? మెథడ్స్ అంటారు. గుర్తుపెట్టుకో. యాక్చువల్గా అది ఫంక్షనే, నో డౌట్. బట్ ఇఫ్ ఇట్స్ డిఫైన్డ్ ఇన్ ఎ క్లాస్ విల్ షుడ్ కాల్ ఇట్ యాజ్ అ మెథడ్. మెథడ్ అని చెప్తాం. ఓకే. అట్రిబ్యూట్స్ ఏమని చెప్తారు? మెంబర్స్ అంటారు. ఊప్స్ కాన్సెప్ట్ ఉన్నంతకాలం మనకి ఈ 2 పాయింట్లు బ్రెయిన్లో ఉండాలి. వాట్ ఎవర్ మెంబర్స్ అంటే ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని చెప్తాం? అట్రిబ్యూట్స్ అంటారు. Attributes. మెథడ్స్ ఏమని చెప్తాం? బిహేవియర్ అంటారు. Behavior. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ బిహేవియర్, బట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ మెథడ్. అంటే ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ ఎ క్లాస్ విల్ కాల్ ఇట్ యాజ్ మెథడ్. అవి వేరియస్ టైప్స్ వస్తాయి. స్టాటిక్ మెథడ్స్ అని, ఇన్స్టెన్స్ మెథడ్స్ అని, క్లాస్ మెథడ్స్ అని, ఇలా వేరియస్ టైప్స్ వస్తాయి. ఇప్పుడు మనం స్టాటిక్ మెథడ్స్ దగ్గర ఉన్నాం, అర్థమైందా? తర్వాత ఇందులోనే ఒక స్పెషల్ కేటగిరీ ఆఫ్ మెథడ్ మనం ఏమనుకుంటున్నాం? ఏమిటది? Construction. కన్స్ట్రక్టర్. అర్థమైందా? అలాగే ఇంకోటి ఉంది దీనికి ఆపోజిట్, అది నెక్స్ట్ వస్తాను. ఇప్పుడు గణేష్ నువ్వు చెప్పొచ్చు, ఒకసారి పైకి తీసుకెళ్తాను. గణేష్. ముందు మన ఏటీఎంకి ఏం కావాలి అనేది ఫస్ట్ అంతా మనం క్రియేట్ చేసేసుకున్నాం. ఎస్. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏం చేస్తాం? ఏది కావాలి? సెల్ఫ్ అంటే ఏంటి? ఓన్లీ అకౌంట్ నెంబర్, అకౌంట్ టైప్ ఇవే కనిపించాలి, మన డీటెయిల్స్ కనిపించాలి. అప్పుడు ఏం చేసాం? ఓన్లీ ఇక్కడ వరకు క్రియేట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ దాకా? సపరేట్గా ఇది క్రియేట్ ఈ చేసుకున్నాం. మెథడ్ ఒకటి రాసాం. ఓకే. డిస్ప్లే అన్నది మెథడ్ ఒకటి రాసాం. ఏది? అకౌంట్ డేటా కావాలంటే. నెక్స్ట్ మెథడ్ ఏముంది? ఇదేమిటిది? బ్యాలెన్స్ ఓన్లీ ఒకటి నాకు మిగతా కనిపించింది. డేటా అక్కర్లేదు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ బ్యాలెన్స్. ఓకే. అప్పుడు ఏ ఫంక్షన్ రాసుకున్నాను నేను? ఏ మెథడ్ రాసుకున్నాను నేను? షో బ్యాలెన్స్ రైట్. ఇది దేనికి? ఇది డిపాజిట్కి. డిపాజిట్కి. ఏమండి? డిపాజిట్ చేసేటప్పుడు డైరెక్ట్గా అమౌంట్ ఎంత ఇస్తే అంత అమౌంట్ యాడ్ చేస్తాను. ఇక్కడ విత్డ్రాలో మీరు నన్ను డౌట్ అడగచ్చు. ఇప్పుడు తేజ అకౌంట్లో 10K ఉంది, 20K డ్రా చేసేస్తే ఇక్కడ డ్రా అయిపోతుంది కదా. కండిషన్ ఏమైనా పెట్టానా? ఎస్ సార్, అక్కడ రాస్తారు కానీ కింద మనం ఇక్కడ రాసుకున్నాం. రాయలేదు. చెప్తా జస్ట్ ఐ ఇంప్లిమెంట్. ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్, సేవింగ్స్ అకౌంట్ అనుకోండి, ఎస్బీ అకౌంట్ అనుకోండి, మినిమం బ్యాలెన్స్ 5,000 ఇలా 1,000 ఉండాలి. కరెంట్ అకౌంట్ అయితే 10,000 ఉండాలి అని అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ దాకా అర్థమైందా? గణేష్ నువ్వు చెప్పు, నేను తర్వాత చెప్తా. ఇప్పుడు మనం ఏం చేసాం? ఒక్కొక్క స్టెప్ తర్వాత ఒక్కొక్కటే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం పైన అది చేసాము, చేసిన తర్వాత నెక్స్ట్ మనకి పిన్ కనిపిస్తుంది. పిన్ వచ్చిన తర్వాత మనం అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాము. అప్పుడు అమౌంట్ అనేది విత్డ్రా అవుతుంది. అవన్నీ అప్పుడు మళ్ళీ పైన కనిపించకూడదు కదా, అకౌంట్ నెంబర్ అప్పుడు కనిపించకూడదు కదా. అవన్నీ కనిపించకుండా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం కోసం అని చెప్పి ఒక్కొక్క ఫంక్షన్ కింద ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క ఫంక్షన్ని కాల్ చేసుకుంటా దానికి తగ్గట్టు మాత్రమే కోడ్ రాసుకుని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఎస్ సార్, అంతే. ఓకేనా? అదే చెప్దామని క్లారిటీ కోసం. Okay. ఇది అర్థమైందా? డిపాజిట్ కి, విత్డ్రా కి, బ్యాలెన్స్ చెక్ కి ఒక కోడ్ రాసుకొని ఒక్కొక్క దాన్ని code. execute చేస్తాం. దేనికి దానికి ఆ, దేనికి దానికే. వీటిని బిహేవియర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఓకే సార్. అసలు ఊప్స్ కాన్సెప్ట్ ఉన్నంతకాలం మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్లాసులు ఏముంటాయి? మెంబర్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. మెంబర్స్ అంటే అట్రిబ్యూట్స్. దాని మీద చేసేటువంటి ఆపరేషన్స్ అని మనం ఏమని చెప్తాం? మెథడ్స్ అంటాం. ఇప్పుడు నాకు Methods. బ్యాంక్ అకౌంట్ ఉంది, వాట్ ఆర్ ద ఆపరేషన్ దట్ యు పర్ఫార్మ్? మీరు అకౌంట్ డేటా డిస్ప్లే చేయొచ్చు, లేదా బ్యాలెన్స్ డిస్ప్లే చేయొచ్చు, లేదా డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు కదా. ఇవి మెథడ్స్. వీటిని బిహేవియర్ అంటారు. దీస్ ఆర్ ద ఆపరేషన్ దట్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఆన్ దిస్ డేటా. అవి మనం ఏం చెప్తాం? ఒక్కో మెథడ్ కింద చెప్పుకుంటాం. ర్యాపింగ్ అప్ ఆఫ్ మెంబర్స్ అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఈజ్ నోన్ యాజ్ క్లాస్. క్లాస్ అంటే ఏంటి? మెంబర్స్ ని మెథడ్స్ ని కలిపి ఒక యూనిట్ కింద చేస్తాం, దాన్ని మనం ఏమని చెప్తాం? క్లాస్ అంటాం. ఇవి మెంబర్స్, ఇవి మెథడ్స్, ఇవి ఏం చేస్తాం? ఒక యూనిట్ కింద చేస్తాం, దీన్ని మనం ఏమని చెప్తాం? క్లాస్ అంటాం. అర్థమైందా? ఫాలో అయ్యారా? ఎస్ సార్. గుర్తుపెట్టుకోండి, ఊప్స్ కాన్సెప్ట్ ఉన్నంతసేపు అసలు అట్రిబ్యూట్స్ ఏముంటాయి, దాని మీద ఏం మెథడ్స్ చేస్తాం, ఆ రెండు గుర్తుంటే చాలు. అలా చేసుకుంటే వెళ్తాం. ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కేసు చూడండి. తేజ అకౌంట్లో ఎంత ఉంది బ్యాలెన్స్? 10,000 సార్. 10,000. 10,000. నేను విత్డ్రాల్, డిపాజిట్ తీసేద్దాం. అనూక్ అకౌంట్ అలా ఉంచండి.
ఇప్పుడు అకౌంట్ వన్ డాట్ షో బ్యాలెన్స్ అంటే ఎవరి అకౌంట్ అమౌంట్ డిస్ప్లే అవుద్ది? అకౌంట్ Change account. తేజ తేజాది. కదా. ఇప్పుడు తేజ. నేను విత్డ్రాలోకి వచ్చి ఎంత పెట్టాను? 12,000. 12,000. 12. అయిపోతుంది. ఇక్కడ మనం ఏం కండిషన్ చెక్ చేయలేదు కాబట్టి ఏమవుతుంది మనకి? ఓకే, రన్ అవుతుంది సార్. రన్ రన్ అవుతుంది, మరి బ్యాంక్ నుంచి లాగేది -2 అదే అదే, అవును. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెక్ చేయాలి? ఈ విత్డ్రా దగ్గర బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ నాట్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఉంటే ఏం చెప్పాలి నేను? ఇక్కడ ఏం చేశాను చెప్పండి? విత్డ్రా దగ్గర ఏం చేశాను? బ్యాలెన్స్ అదే విత్డ్రా దగ్గర బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ బ్యాలెన్స్ అంటే మనం పంపించిన బ్యాలెన్స్ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ ఉంటే ఏమని చెప్పాను? ఇన్సఫిషియెంట్ ఫండ్స్. కాదు, అప్పుడు ఏం చేశాను? బ్యాలెన్స్ ఏం చేశాను? Withdraw చేసుకో. విత్ సబ్ట్రాక్ట్ చేసి చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ? ఏమొచ్చింది? Funds. Insufficient funds. సబ్ట్రాక్ట్ కరెంట్ అయిపోయిందా? బ్యాలెన్స్ కూడా చూపించింది సార్ కింద. కింద నేను మళ్ళీ కాల్ చేశాను కాబట్టి కరెంట్ బ్యాలెన్స్ డిస్ప్లే. ఎగ్జాక్ట్లీ, అవును. అర్థమైందా? ఉప్పు నాకు ఇది అర్థమైందా అందరికి? Yes, sir. ఫాలో అయ్యారా? అను, Yes, sir. నాయక్, ఎస్తర్. ఎస్ సార్. Yes, sir. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి. ఎస్బీ అకౌంట్కి మినిమం బ్యాలెన్స్ 1000, కరెంట్ అకౌంట్కి 5000. దాన్ని ఎలా ఇన్కార్పొరేట్ చేస్తారు? ఎలా రాయాలి? ఎల్ఇఫ్ ఇక్కడ నాకు కండిషన్ ఏంటి? అకౌంట్ టైప్ ఏంటి? Savings. సెల్ఫ్ డాట్ చెప్పాలి. One type. ఏసీసీ HSCTY. ఈక్వల్స్ టు ఎస్బీ అయింది అనుకోండి, అప్పుడు ఎంత ఉండాలి మినిమం? 1,000. ఇఫ్ మళ్ళీ ఇక్కడ ఇలా రాయట్లేదు, ఎందుకు ఇంత కండిషన్స్ అక్క లేకుండా ఇలా రాదు. ఫస్ట్ ఏంటి? అకౌంట్ టైప్ ఏంటి? Saving account. ఏసీసీ టైప్. Account. TYP. అంతేనా? టీవైపీయా టీవైపీఈ పెట్టాను, ఏం పెట్టాను? అంతే TVP అంతే సార్. టీవైపీఈ. ఓకే, ఇప్పుడు ఏది అవ్వాలి? ఎస్బీ అయితే మినిమం ఎంత ఉండాలి చెప్పండి నాకు ఇక్కడ? ఇఫ్ బ్యాలెన్స్ ప్లస్
ఓకే, ఇది ఒప్పుకుంటారా? ఎవరికి ఇది కేసు? అకౌంట్ టైప్ ఏమవ్వాలి? ఎస్బి. ఎస్బి. అంటే సేవింగ్స్ అకౌంట్ అయితే బ్యాలెన్స్ 1000 కంటే తక్కువ ఉంటే నేనేం చేయలేము. యూ కెనాట్ విత్డ్రా. యూ కాంట్ విత్డ్రా. అదర్వైజ్ ఏం చేద్దాం? బ్యాలెన్స్ షో చేస్తుంది. బ్యాలెన్స్ మైనస్ బ్యాలెన్స్. అంతే కదా. ఇక్కడ ఇంకో చిన్న కండిషన్ ఉంది, అది కూడా చెక్ చేయాలి మీరు. ఓకే, నెక్స్ట్ చెప్తాను. రెండో కండిషన్ ఏంటి చెప్పాలి, ఎవరు చెప్తారు? ఇఫ్ రెండోది ఏంటి? ఏదో అవ్వాలి. కరెంట్. కరెంట్ అకౌంట్కి ఏమన్నా సిఆర్ అన్నా ఏమన్నా సి సియు పెడదామా? పోనీ ఏదైనా పెడదాం, సిఆర్ అందాం. ఏం పెడదాం? సిఆర్. సిఆర్. మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 500. 5000. 5000. You cannot. But else ఏం చేద్దాం? మైనస్. ఇప్పుడు విత్ డ్రా ఏం చేద్దాం? ఇది ఎవరిది? ఎస్బి అకౌంట్ ఎంత? ఎవరిది? తేజది కదా. అకౌంట్ బ్యాలెన్స్ తగ్గిద్దాం. ఇప్పుడు ఏదో 500 ఉందనుకోండి. ఓకే, ఇక్కడ నేను విత్ డ్రా 500 చేశాను లేదా? ఇది చూద్దాం. అనుక్ది కరెంట్ అకౌంట్ మినిమం ఎంత ఉండాలి? 30,000. 30,000. ఇక్కడ 4,000 చేశాను. ఇది ముందర ఫస్ట్ ఈ కేసు చూసి ఎస్బి అకౌంట్ది నెక్స్ట్ దీనికి వెళ్దాం. ఎలా చేయాలి? రన్. గుడ్. సపరేట్ అయిపోయింది. అక్కడ మనకు కోడ్ లో మైనస్ అని పెట్టారు కదా, అందుకని సబ్స్క్రైబ్ అయిపోయింది. కాదు కాదు, ఒక్క నిమిషం. బ్యాలెన్స్ స్పెల్లింగ్ కరెక్ట్ అయినా చూడండి ఒకసారి. బ్యాలెన్స్ లెస్ దాన్ 1000 అయితే ఇక్కడ మనం వాల్యూ ఎంత పెట్టాం? 1000. అకౌంట్ టైప్ ఇక్కడ ఏం పెట్టాం? ఎస్బి. ఎస్. ఇక్కడ 1000 లెస్ దాన్ 1000 సబ్ట్రాక్ట్ అయిపోయింది. 1000 ఉంది కదా, సారీ, తక్కువ ఉంటే ఇక్కడ యా చెప్తాను. ఇక్కడ ఒక కండిషన్ పెట్టండి. ఇక్కడ ఏమని చూడండి, ఈ కార్డు విత్ డ్రా వచ్చిందా లేదా? వచ్చింది. ఇక్కడ నాకు చెప్పండి. ఇది ఒకసారి అందరూ చూడండి. ఇది కరెక్ట్గా, ఇది ఇంకా కాదు, కరెక్ట్ కాదు. ఎందుకో చెప్పండి. ఇప్పుడు అమౌంట్ కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 1000 ఉంది. నేను ఎంత ఇచ్చాను? 1000 ఇచ్చాను. 1000 లెస్ దాన్ 900 కాబట్టి వచ్చింది. కానీ నాకు మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ అవ్వాలి? 1000. 1000. అది ఎలా ఇన్కార్పొరేట్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ లో చెప్పండి. సో ఇక్కడ లెస్ దాన్ ఇచ్చారు కదా, గ్రేటర్ దాన్ ఇవ్వాలా? సెల్ఫ్ బ్యాలెన్స్ లెస్ దాన్ 1000 అని ఇచ్చారు కదా. అప్పుడు గ్రేటర్ దాన్ 1000 ఇస్తే ఏమైనా వస్తుంది? ఈ కార్డు విత్ డ్రా అని వస్తుంది. సార్ అదే సార్ ఇప్పుడు మనం అక్కడ అప్పుడు ఎలా రాయాలి కోడ్? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి సార్, అంతేనా? లెస్ చావు. అప్పుడు చూద్దాం. అప్పుడు ఇందాక ఇస్తే చూద్దాం 1000 ఇచ్చాం. ఓకే, అవును. 1000 ఇస్తే ఏమైంది మరి? 1000 ఇస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 నుండి విత్ డ్రా అయిపోయిందా లేదా? అవుతుంది సార్. అవును సార్. ఎలా చేస్తారు? ఇది సాల్వ్ చేయండి నాకు కొంచెం.
ఇప్పుడు ఫస్ట్ నేను ఒకసారి ఆలోచించండి. అకౌంట్ బ్యాలెన్స్ ఉంది, సపోజ్ 1500 ఉంది. ఓకే, అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 1500 సార్. 900. నేను బ్యాలెన్స్ ఎంత ఇచ్చాను? సపోజ్ 1000 ఇచ్చాను. విత్డ్రా అవ్వాలా? థౌజండ్ అవ్వదు ఇచ్చాను కదా. అమౌంట్. అవుతుంది సార్. మినిమం అవ్వదు ఎంత కదా. ఉంచాలి? అవ్వకూడదు. 9. అవ్వకూడదు. 500 వరకే నాకు లిమిట్. 1500 మినిమం బ్యాలెన్స్ ఎంత మీరు మెయింటైన్ చేయాలి? 1000. 1000. ఎలా చేస్తారు? కండిషన్ ఎలా పెడతారు చెప్పండి? అక్కడే మనం అండ్ ఆర్ యూస్ చేసుకో. ఎలా? గణేష్ చెప్పది. అంతే సార్. ఇప్పుడు 1000 బిలో ఉంటే రాకూడదు కదా. విత్డ్రా అని చెప్పాను నేను. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఎలా? శ్రావ్య, ఇప్పుడు 1500 ఉంది. నేను ఇక్కడ 1000 ఇచ్చాను. బ్యాలెన్స్ ఎంత ఉంది? విత్డ్రాల్ బ్యాలెన్స్ ఎంత? విత్డ్రాల్ బ్యాలెన్స్ ఎంత? 1000 ఇచ్చాను. 1000. యాక్చువల్గా బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి? 1500. 1500 మైనస్ 1000 తీసేయండి. ఏమవుతుంది? 500. 500. బ్యాలెన్స్ లెస్ దాన్ ఉందా? ఇక్కడ 1000 లెస్ దాన్ 500. కాదు సార్, గ్రేటర్ దెన్ 500. ఇప్పుడు చూడండి, 1500 మైనస్ ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ఎంత ఉంది? సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ అనూక్ ఎంత వచ్చింది నాకు? 500. బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి? 1000 ఉంది. 1000 గ్రేటర్ దాన్ 500 కదా. అంటే అప్పుడు నేను విత్డ్రా చేయగలనా? ఏమిటి ఇంతసేపు No, sir. ఆలోచిస్తున్నారు? చేయొచ్చు సార్. ఆ? చేయలేం సార్. చేయలేం సార్. ఎవరు చెయ్యొచ్చు అన్నది? రామ్ సార్. ఫస్ట్ ఎంత ఉంది మనకి వాల్యూ? ఇప్పుడు సరిపోతుందో లేదో మీరే చెప్పాలి నాకు. ఇక్కడ దీనికి ఏం చేద్దాం? కండిషన్ ఎలా? ఇది చెప్పండి నాకు. అవుతుంది. అవుతుంది. మైనస్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమైనా వచ్చింది? యూ కెనాట్ విత్డ్రా. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? కరెంట్ బ్యాలెన్స్ 900 ఉందా? ఉంది. ఓల్డ్ బ్యాలెన్స్ ఉందా లేదా? ఉంది సార్. ఉంది సార్. ఇది లాజిక్. ఇప్పుడు సిమిలర్ గా దేనికి రాయొచ్చు? 2కి. ఎలా? మిగతా వాడు మాట్లాడట్లేదు. ఆంజనేయులు లేడా? ఇది అర్థమైందా? అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పు. ఇప్పుడు నాకు ఫస్ట్ ఎంత ఉండాలి? ఏ అకౌంట్ ఇది? సేవింగ్ బ్యాంక్. సేవింగ్ బ్యాంక్. ఇప్పుడు మనకి మినిమం ఎంత ఉంచాలి మనం? 1000. ఆడ ఉన్న బ్యాలెన్స్ లోంచి ఎంత తీసేద్దాం? 1000 900. తీసేయి.
1000. ఆ తీసేసిన అమౌంట్ ఇప్పుడు సపోజ్ 1500 ఉంది. 1500 మైనస్ 1000 ఎంత? 500. 500. ఇక్కడ నేను 500 వరకు విత్డ్రా చేయొచ్చు. ఇక్కడ 1000 ఇస్తే 1000 ఏమవుతుంది? 500 కంటే ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎక్కువ విత్డ్రా అవుతుంది. చేయగలమా? చేయలేము. ఇంతే. అదే కరెంట్ అకౌంట్కి అయితే ఏం చేస్తారు? బ్యాలెన్స్ లోంచి ఎంత మినిమం తీసేయాలి? 5. 5000 5,000. తీసేయండి. ఇప్పుడు మన బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ సెల్ఫ్ బ్యాలెన్స్ మైనస్ 5000 ఉంటే ఏమని చెప్తాం? యూ కెనాట్ విత్డ్రా. అదర్వైజ్ విత్డ్రా మనీ. ఓకే. ఇప్పుడు అనుకుది చేద్దాం. ఎలా ఎలా చెప్పాలి? అకౌంట్ ఇక్కడ బ్యాలెన్స్ ఒక 10K పెట్టండి. ఎలా చేద్దాం? అకౌంట్ 2 డాట్ విత్డ్రా. ఇది ఇక్కడ 5 ఇక్కడ ఎగ్జాక్ట్ 5000 పెట్టాను. ఇక్కడ నేను 5000 పెట్టాను. ఓకే. 0 చూపిస్తుంది బ్యాలెన్స్. మినిమం 5000 ఉండాలంటే 5000 డ్రా చేసేయండి. చేయొద్దు సార్. చేయకూడదు. మినిమం 5000 ఉంచాలి కదా. 5001 ఉంటే నువ్వు 10,000 ఉంటేనే నువ్వు విత్డ్రా చేయగలవు. లేదు చేయలేం కదా. అంతే. Yes. ఇది ఏమైనా అర్థమైందా మీకు ఈ లాజిక్? చిన్న కండిషన్స్ దగ్గర ఓ కంగారు పడిపోతున్నారు మీరు. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇది ఇక్కడ మనం విత్డ్రా దగ్గర ఏం చేసాం? అకౌంట్ టైప్ SBI. ఉన్న బ్యాలెన్స్ ఆ అకౌంట్ బ్యాలెన్స్ నుంచి 1000 తీసేయండి. మనం విత్డ్రా చేసే అమౌంట్ అంత ఉండాలి. ఉంటేనే విత్డ్రా చేయగలం. గ్రేటర్ దాన్ అయితే చేయలేం. లేకపోతే విత్డ్రా చేస్తాం. అలాగే దేనికి ఇది కరెంట్ అకౌంట్కి అమౌంట్ ఉన్న అకౌంట్ బ్యాలెన్స్ నుంచి 5000 తీసేయండి. మనం విత్డ్రా చేసి అమౌంట్ ఈ ఫిగర్ కంటే ఎక్కువ ఉంటే విత్డ్రా చేయలేం. లేదంటే విత్డ్రా చేయగలం. అంతే. గణేష్ ఇది ఓకేనా? వీళ్ళకి ఎస్ సార్. ఇది ఈ రోజు చెయ్యండి. గణేష్ వీళ్ళు ఎవ్రీడే. తర్వాత ఒక షీట్ ఒకటి సార్కి షేర్ చేశాను. 5 ప్రాబ్లమ్స్ నిన్న. ఎవ్రీడే నాకు వాళ్ళ అప్డేట్ నాకు కావాలి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదో చెప్తే నేను మళ్ళీ ఎవ్రీడే ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తాను. తర్వాత మీరు ఆ W3 స్కూల్స్లో ఫస్ట్ డేటాబేస్ అదే మొన్న ఏవైతే క్రియేట్ చేశానో టేబుల్స్ ఏవైతే చెప్పానో అక్కడ దాకా ఒకసారి చూసుకోండి. రేపు మొదలెడతాను. రేపటి నుంచి 2 వెళ్తాయి. ఓకే. SQL ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నట్టుంది సార్. SQL ఎక్కడ దాకా ఉన్నారు? SQL అందరి దాంట్లో ఇన్స్టాల్ అయినట్టుంది. ఓకే, గొడవ లేదైతే. ఓకే, డైరెక్ట్ అందులో వాళ్ళు లేదంటే నేను SQL ఆన్లైన్ ఎడిటర్ తీసుకునేనా చెప్తాను. అది కూడా చేయమని. ఓకే, నాకు SQL కూడా బాగా రావాలి. అయితే పైపైన నేర్చుకుంటే మటుకు కుదరదు. ఓకే, తర్వాత అలాగే ఇంకో చిన్న కేస్ స్టడీ లాంటివి చేయిస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది జాగ్రత్తగా ఉంచండి. తర్వాత నేను గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ తోటి స్క్రీన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ డేటా బటన్స్ పెట్టి మూవ్ రికార్డు, నెక్స్ట్ రికార్డు ఇవన్నీ కూడా చేయొచ్చు. ఓకే, ఇదే డేటాబేస్లోకి స్టోర్ చేద్దాం. ఇది చూడండి, రెగ్యులర్గా చేయండి. ఎక్కడ డౌట్ వస్తే అక్కడ అడగండి. అనూక్, గణేష్, ఎస్తర్, నాయక్ వాళ్ళు ఎవరు ఓకే సార్. ఫాలో అయ్యారే? ఏమైనా డౌట్ ఉందా? సార్ ఫాలో క్లియర్ సార్. మీరు పేపర్ మీద రాయాలి ప్రోగ్రామ్స్. అప్పుడు మాత్రమే సింటాక్స్ వస్తాయి. లేకపోతే నాకు మళ్ళీ మిస్టేక్స్ వచ్చేస్తాయి. మీకు జాగ్రత్తగా చేయండి. ఓకే, రేపు నుంచి SQL కూడా చెప్తాను. SQL ఒకసారి చూసుకోండి.